కొందరు ఏమంటున్నారంటే మాకు సువార్త ఎందుకు చెప్తున్నారు అంటున్నారు. సువార్త అంటే మంచి వార్త అని. చెడిపోయిన వారికి మంచి మాటలు చెప్పడమే సువార్త అంటారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, హంతకులు, కిడ్నాపులు చేసేవాళ్ళు, త్రాగుబోతులు, నానా రకాల చెడు అలవాట్ల గల వారికి మంచి మాటలు చెప్పేదాని కొరకు పాస్టర్లే కాదు పోయేది. ఉద్యోగస్తులు పోతుంటున్నారు, విద్యార్థులు పోతున్నారు, స్త్రీలు పోతున్నారు, పురుషులు పోతున్నారు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, ఎవరి జీవితాలు మార్చబడ్డాయో, ఎవరి కుటుంబాలు కట్టబడ్డాయో, ఎవరు సుఖ సంతోషాలతో ఉంటున్నారో, వారు ఏ దేవుని నమ్ముకుంటే వారికి అలాంటివి వచ్చినాయో ఆ విషయాలను చెప్పడానికి పోతూ ఉంటే దానిని సువార్త అంటారు. మత మార్పిడి కాదు, డబ్బు కొరకు కాదు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోనండి. మీరు కానీ ఆ పని చేస్తే వాళ్ళు అసలు రారు. మీరు ఆ పని చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి ఆ పని చేస్తున్నారు. ప్రభువుని నమ్ముకుంటే మన జీవితాలు మారుతాయి, అలవాటులు మారుతాయి, బ్రతుకు మారుతాయి, పరలోకం వస్తుంది. ప్రభువు నమ్ముకొనండి, జీవితాన్ని మార్చుకొనండి. దానినే సువార్త అంటారు.